హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హేమాస్ వ్లాగ్స్. ఈ రోజు అయితే నేను వెగా అల్టిమేట్ హెయిర్ స్టైలింగ్ సెట్ తీసుకున్నాను. సో దీని రివ్యూ ఇవ్వబోతున్నాను. ఇది ఎలా వర్క్ అవుతుంది ఏంటి అని చెప్పేసి, దీంట్లో ఏమేమి వచ్చినాయి ఇప్పుడు మనం అన్బాక్సింగ్ చేద్దాం. సో దీంట్లో మనకి యూజర్ మాన్యువల్ కూడా ఇచ్చారు. ఇది స్ట్రైట్నర్ ఎలా యూజ్ చేయాలి అని తెలియకుంటే మీరు ఈ స్టెప్స్ ఫాలో అయ్యి యూజ్ చేయొచ్చు అనమాట. యూజర్ మాన్యువల్ కూడా ఇచ్చారు దీంట్లో. సో ఈ వెగా హెయిర్ స్టైలింగ్ సెట్ లో మనకు వచ్చేసి ఫస్ట్ ఈ హెయిర్ డ్రైయర్ వచ్చింది. ఈ హెయిర్ డ్రైయర్ అనేది మనకి 2 సెట్టింగ్స్ ఉంటాయి అన్నమాట. దీంట్లో 1 and 2 ఉంటుంది. లో హీట్ సెట్టింగ్ అండ్ హై హీట్ సెట్టింగ్ ఉంటుంది దీంట్లో. సో దీంట్లో వచ్చేసి మనకు కూల్ సెట్టింగ్ రాలేదన్నమాట, అది డ్రాబ్యాక్ దీంట్లో. సో ఇప్పుడైతే నేను ఒకసారి చూపిస్తాను ఎలా యూజ్ చేయాలి అండ్ ఇది బాగా వర్క్ అవుతుందా లేదా అని చెప్పేసి. సో నా హెయిర్ అయితే వెట్ గా ఉందన్నమాట. సో ఇప్పుడు వచ్చేసి మనం ఈ దాంతో బ్లో డ్రై చేసుకున్నాము. సారీ, హెయిర్ డ్రై చేసుకున్నాము ఈ వెట్ హెయిర్ ని. ఎలా డ్రై అవుతుందో చూద్దాం. వన్ సెట్టింగ్ ఇలా వస్తుంది సౌండ్, 2 ఇలా వస్తుంది. టూ సెట్టింగ్ పెట్టినప్పుడు మనకు చాలా హీట్ ఎక్కువ వస్తుంది అనమాట. 1 సెట్టింగ్ లో కూడా కొంచెం హీట్ ఎక్కువనే ఉంది. సో ఇది హెయిర్ డ్యామేజ్ కావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అనమాట. సో అందుకని చెప్పేసి మనకు కూల్ సెట్టింగ్ కూడా ఉంటే మనకు చాలా యూస్ఫుల్ అవుతుంది ఎప్పుడైనా హెయిర్ డ్రైయర్ లో. సో ఇప్పుడు హెయిర్ డ్రై చేసుకుంటున్నాను. 1 సెట్టింగ్ లోనే పెడుతున్నాను, ఓన్లీ 1. లో హీట్ సెట్టింగ్ లో పెడుతున్నాను. సో ఇక్కడ సెట్టింగ్స్ అన్నమాట. ఇది 0 అంటే ఆఫ్ అవుతుంది, 1 అంటే లో హీట్ సెట్టింగ్, 2 అని ప్రెస్ చేసినప్పుడు మనకు హై హీట్ సెట్టింగ్ వస్తుంది. సో నేనైతే 1 సెట్టింగ్ లో పెట్టి హెయిర్ డ్రై చేసుకుంటున్నాను. యాక్చువల్గా దీనికి డిటాచబుల్ నాజిల్ కూడా వచ్చింది. సో ఇది ఎందుకు యూజ్ చేస్తామంటే, మనం మామూలుగా ఇలా ఆన్ చేసినప్పుడు ఎయిర్ అనేది మనకి ఫ్లో అవుతుంది అనమాట అవుట్ సైడ్ కి. సో అవుట్ సైడ్ ఫ్లో అవ్వకుండా ఇది కంట్రోల్ చేస్తుంది అనమాట. సో ఇది అటాచ్ చేసాం అనుకోండి, ఓన్లీ 1 సైడ్ మాత్రమే, ఇది ఉన్నంత వరకు మాత్రమే ఫ్లో అవుతుంది. సో ఇది అటాచ్ చేసాం అనుకోండి, మనకు ఓన్లీ ఎయిర్ అనేది దీంట్లో మాత్రమే ఫ్లో అవుతుంది, అవుట్ సైడ్ కి ఫ్లో అవ్వదు అనమాట. సో ఇది వచ్చేసి నేను ఇప్పుడు అటాచ్ చేస్తున్నాను. ఇలా ఇలా అటాచ్ చేయొచ్చు. ఇలా చూడండి, కొద్దిసేపటికే హెయిర్ అనేది డ్రై అయిపోయింది అనమాట. చాలా వెట్టుకుంది నాది, బట్ తొందరగా హెయిర్ డ్రై అయిపోయింది. సో ఇది వచ్చేసి లో హీట్ సెట్టింగ్ లో పెట్టి చేసిన. హై హీట్ సెట్టింగ్ అయితే ఇంకా త్వరగా అయిపోతుంది, బట్ హై హీట్ సెట్టింగ్ నేను రికమెండ్ చేయను, ఎందుకంటే హెయిర్ డ్యామేజ్ అవుతుంది, చాలా హీట్ వస్తుంది అనమాట. సో ఇంకో సైడ్ మొత్తం చేసుకొని నేను మీకు చూపిస్తాను ఇప్పుడు. సో ఈ హెయిర్ డ్రైయర్ తో డ్రై అయితే చేశాను హెయిర్ ని. చూడండి ఇలా వచ్చింది.
సో, దీని అడ్వాంటేజెస్ ఏంటంటే దీంట్లో 2 సెట్టింగ్స్ ఉంటాయి. లో హీట్ సెట్టింగ్ అండ్ హై హీట్ సెట్టింగ్ ఉంటుంది. అండ్ ఇదొచ్చేసి ఫోల్డబుల్. ఇలా ఫోల్డ్ చేసుకోవచ్చు. ట్రావెల్ ఫ్రెండ్లీ అన్నమాట. అండ్ దీనికి డిటాచబుల్ నాజిల్ వస్తుంది. మనం అటాచ్ చేసుకోవచ్చు, డిటాచ్ చేసుకోవచ్చు దీన్ని. దీంట్లో డిసడ్వాంటేజ్ వచ్చేసి దీనికొచ్చేసి కూల్ సెట్టింగ్ లేదనమాట. కూల్ సెట్టింగ్ ఉంటే బాగుండే అనిపించింది. దీంట్లో ఓన్లీ హీట్ సెట్టింగ్ మాత్రమే ఉంది. హై హీట్ సెట్టింగ్ అండ్ లో హీట్ సెట్టింగ్. కూల్ సెట్టింగ్ కూడా ఉంటే మనకు డైలీ యూజ్కి కూడా మంచిగా ఉంటుందని అనిపించింది. బట్ ఓవరాల్గా హెయిర్ డ్రైయర్ అయితే నాకైతే బాగానే అనిపించింది. ఇంకొక డిసడ్వాంటేజ్ వచ్చేసి నాకు సౌండ్ కొంచెం ఎక్కువ అనిపించిందనమాట. వేరే డ్రైయర్స్‌లో ఇలా ఉంటదో లేదో నాకు గూడా ఐడియా అయితే లేదు. బట్ నాకైతే ఇది కొంచెం ఎక్కువనే అనిపించింది సౌండు. వేరే డ్రైయర్స్‌లో గూడా ఇంతే సౌండ్ ఉంటుందా? కామెంట్ అండ్ లెట్ మీ నో గైస్. ఈ హెయిర్ డ్రైయర్‌తో స్ట్రైట్నింగ్ గూడా చేసుకోవచ్చు. నాకైతే ఈ వెగా హెయిర్ డ్రైయర్ నాకు చాలా బాగా అనిపించింది. సో, ఇంత తక్కువ కాస్ట్‌లో ఒక మంచి ప్రోడక్ట్ వచ్చింది అనిపించింది నాకైతే. బట్ ఒక్క డిసడ్వాంటేజ్ ఏంటంటే దీంట్లో కూల్ సెట్టింగ్ లేదు. అది కూడా ఉండింటే ఇంకా డెఫినెట్‌లీ ఏ క్లాస్ ప్రోడక్ట్ అనమాట ఇది. అంత బావుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ వెగా 3 ఇన్ 1 హెయిర్ స్టైలర్ ఎట్లా వర్క్ అవుతదనేది నేను మీకు చూపిస్తాను. ఈ వెగా హెయిర్ స్టైలర్‌తో మనం 3 స్టైల్స్ చేసుకోవచ్చు. సో, అవేంటంటే ఇప్పుడు నేను మీకు చూపిస్తాను చూడండి. సో, ఇలా ఓపెన్ చేసినప్పుడు ఇదొచ్చేసి మనకు స్ట్రైట్‌నర్ అనమాట. సో, దీంతో స్ట్రైట్నింగ్ చేసుకోవచ్చు. అండ్ ఇదొచ్చేసి క్రింపర్. క్రింపింగ్ చేసుకోవచ్చు దీంతో మనం. సో, నెక్స్ట్ ఈ రెండిటిని ఇలా అటాచ్ చేసేసి దీనికి. నెక్స్ట్ దీంతో కర్లింగ్ చేసుకోవచ్చు ఇక్కడ. ఇలా. సో, ఎలా చేసుకోవాలనేది నేను మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి. సో, ఫస్ట్ అయితే హెయిర్ కర్లింగ్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో, హీట్ ప్రొటెక్షన్ స్ప్రే యూజ్ చేస్తున్నా. సో, ఇది ఆన్ అండ్ ఆఫ్ బటన్ ఉంటుంది. ఆఫ్ కావాలంటే ఆఫ్ చేసుకోవచ్చు. ఆన్ కావాలంటే ఆన్ చేసుకోవచ్చు అన్నమాట. సో, ఇప్పుడు కర్లింగ్ చేసి చూపిస్తాను ఇక్కడ ఇలా. ఇలా వస్తుంది కర్లర్. సో, ఇటు సైడ్ అంతా నేను ఒకసారి కర్లింగ్ చేసుకొని చూపిస్తాను. సో, కర్ల్స్ అయితే ఇలా వచ్చాయి. సో, లాంగ్ లాస్టింగ్ అయితే ఉండవనుకుంటా. మనం సెట్టింగ్ స్ప్రే చేసుకుంటే అప్పుడు కర్ల్స్ ఎక్కువసేపు ఉంటాయనిపిస్తుంది. సో, కర్లింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా కర్లింగ్ చేయాలి. ఎందుకంటే ఇది నార్మల్ స్ట్రైట్నర్స్ లాగా ప్లేట్స్ పైన పట్టుకోనికి కుదరదు. మనకు ఫింగర్స్‌కి హీట్ వస్తుందనమాట. కూల్ టిప్ అని ఉంటుంది. ఎప్పుడైనా గానీ మీరు యూజ్ చేస్తున్నప్పుడు ఇది కూల్ టిప్. ఇక్కడే పట్టుకోవాలి. ఎక్కడ పట్టుకున్నా గానీ చెయ్యి కాలిపోతదనమాట. సో, అది గుర్తుపెట్టుకోండి. ఇది కూల్ టిప్. ఇక్కడ పట్టుకోవాలి. ఇక్కడెక్కడ పట్టుకోవద్దు. హెయిర్ చెయ్యి కాలిపోతుంది. కర్లింగ్ ఒక సైడ్ అయితే చేసేసాను. సో, నాకేమనిపించిందంటే కర్లింగ్ ఈ వెగా 3 ఇన్ 1 హెయిర్ స్టైలర్‌తో చాలా బాగా వస్తుంది. బట్ హీట్ కొంచెం ఎక్కువ అనిపించింది. ఖచ్చితంగా ఎప్పుడైనా స్ట్రైట్నింగ్ గానీ, కర్లింగ్ గానీ, క్రింపింగ్ ఏది చేసినా గానీ హీట్ ప్రొటెక్షన్ స్ప్రే చేసుకోవడం మర్చిపోవద్దు. దాని తర్వాతనే మనం ఈ స్టైలర్స్‌ని వాడాలన్నమాట. అప్పుడే మన హెయిర్ డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది. సైడ్ హెయిర్‌కి స్ట్రైట్నింగ్ చేసుకుంటున్నా. ఇటు సైడ్ హెయిర్‌కి హీట్ స్ప్రే చేస్తున్నా. స్ట్రైట్నింగ్ చేసి చూపిస్తాను మీకు.
ఇంకా ఇటు సైడ్ వచ్చేసి నేను స్ట్రైట్నింగ్ చేశాను. సో ఓన్లీ ఫ్రంట్ పార్ట్ మాత్రమే స్ట్రైట్నింగ్ చేశాను. మొత్తం హెయిర్ స్ట్రైట్ చేయలేదు. ఇప్పుడు ఎక్కడికి బయటికి వెళ్ళట్లేదు కాబట్టి నేను జస్ట్ రివ్యూ ఇస్తున్నా కాబట్టి ఓన్లీ ఫ్రంట్ పార్ట్ మాత్రమే స్ట్రైట్నింగ్ చేసుకున్నాను అనమాట హెయిర్. సో స్ట్రైట్నింగ్ కూడా చాలా బాగా వర్క్ అవుతుందన్నమాట. నాకైతే చాలా బాగా అనిపించింది ఈ వెగా 3-in-1 హెయిర్ స్టైలర్. చూడండి ఇప్పుడు క్రింపింగ్ చేస్తున్నాను, చూపిస్తా మీకు. కొద్దిసేపు పెట్టాలి, ఒక 1 to 2 సెకండ్స్. వన్ టు 2 సెకండ్స్ పెడితేనే వస్తుంది, వెంటనే తీస్తే రాదు. చేస్తున్నా 1 2 1 2 1 2 1 2 1 2. సో ఇలా క్రింపింగ్ ఇలా అవుతుంది. సో క్రింపింగ్ కూడా అయిపోయింది. క్రింపింగ్ కూడా చాలా బాగా అనిపించింది నాకు. ఈ 3-in-1 హెయిర్ స్టైలర్ నేను మెయిన్గా తీసుకోవడానికి మెయిన్ రీజన్ క్రింపింగ్ కోసమే అనమాట. ఎప్పుడైనా హెయిర్ స్టైల్స్ వేసుకున్నప్పుడు క్రింపింగ్ యూజ్ అవుతుందని చెప్పి ఈ హెయిర్ స్టైలర్ నేను తీసుకున్నాను. సో కర్లర్ అండ్ స్ట్రైట్నర్ కూడా వస్తుంది దీనికి. 3-in-1 హెయిర్ స్టైలర్ చాలా బాగా యూజ్ అవుతుంది. 3 కావాలి అనుకున్న వాళ్ళకి తక్కువ బడ్జెట్లో ఇది బాగా యూజ్ అవుతుంది అనమాట. నాకైతే ఇది చాలా బాగా నచ్చింది. కర్లర్ కూడా వచ్చింది, కర్లింగ్ కూడా చాలా బాగా చేస్తుంది. నేను ఏమనుకున్నా అంటే ఇంత తక్కువ రేట్లో వస్తుంది కదా, 3 బాగా వర్క్ అవుతాయో లేదో అనుకున్నా కానీ బట్ 3 చాలా చాలా బాగా వర్క్ అవుతున్నాయి. ఎప్పుడైనా మీరు హెయిర్ స్టైల్స్ చేసేటప్పుడు హీట్ ప్రొటెక్షన్ మాత్రం మర్చిపోవద్దు, హీట్ ప్రొటెక్షన్ యూజ్ చేయండి. అండ్ నా దగ్గర ఆల్రెడీ స్ట్రైట్నర్ ఉంది ఫిలిప్స్ది. సో దానిలాగానే నేనేమనుకున్నా అంటే స్ట్రైట్నింగ్ చేసేటప్పుడు పైన ప్లేట్స్ పట్టుకోవచ్చు అనుకొని మర్చిపోయి దాన్ని పట్టుకున్నా. సో చెయ్యి కాలింది. సో ఈ మిస్టేక్ మీరు చేయొద్దు. వెగా 3-in-1 యూజ్ చేసేటప్పుడు కూల్ టిప్ అని చెప్పాను కదా, అక్కడే ఫింగర్స్ పట్టుకోండి. దాని మధ్యలో ప్లేట్స్ దగ్గర పైన పట్టుకోవద్దు, హీట్ ఎక్కువ వస్తుంది అక్కడ. మీలో ఎవరైనా వెగా 3-in-1 హెయిర్ స్టైలర్ యూజ్ చేస్తారా? మీకు ఈ ప్రోడక్ట్ ఎలా అనిపించిందో కమెంట్ అండ్ లెట్ మీ నో గైస్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బై గైస్, స్టే సేఫ్, బీ హ్యాపీ.